అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. కొబ్బరి నీళ్లు తాగితే ప్రమాదమే. కొబ్బరి నీళ్లు ప్రకృతి ప్రసాదించిన సహజ పానీయం. ఇది తీయగా, పునరుత్తేజకరంగా ఉంటుంది. శరీరాన్ని చల్లబరచడానికి, డీహైడ్రేషన్ నుంచి రక్షించడానికి ఉత్తమమైనది. ఇందులో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ద్రవ సమతుల్యతను కాపాడతాయి. జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి, చర్మానికి మెరుపు ఇస్తాయి. క్రీడాకారులకు, వ్యాయామం చేసేవారికి శక్తినిచ్చే పానీయంగా ఉపయోగపడతాయి. పచ్చి కొబ్బరి నీళ్లు తాజావిగా ఉన్నప్పుడే తాగడం మంచిది. కానీ కొబ్బరి నీళ్లు అందరికీ సమానంగా మంచివి కావు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని పరిమితంగా తాగాలి లేదా పూర్తిగా మానేయాలి. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలో చూద్దాం. కొబ్బరి నీళ్లను మానుకోవాల్సిన లేదా పరిమితంగా తాగాల్సిన వ్యక్తులు: కిడ్నీ వ్యాధులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు. కొబ్బరి నీళ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది, సుమారు 600 మిల్లీగ్రాములు ప్రతి కప్పులో. కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు అదనపు పొటాషియం శరీరంలో పేరుకుపోతుంది. దీంతో హైపర్కలేమియా, రక్తంలో పొటాషియం అధికం వచ్చే ప్రమాదం ఉంది. ఇది గుండె లయ అసమతుల్యతకు, అరిథ్మియాకు, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. కిడ్నీ రోగులు, డయాలసిస్ తీసుకునేవారు కొబ్బరి నీళ్లను పూర్తిగా నివారించాలి లేదా వైద్యుడి సలహాతో మాత్రమే తాగాలి. తక్కువ రక్తపోటు, లో బీపీ, హైపోటెన్షన్ ఉన్నవారు. కొబ్బరి నీళ్లు సహజంగా రక్తపోటును కొద్దిగా తగ్గిస్తాయి. ఇప్పటికే తక్కువ రక్తపోటు ఉన్నవారు లేదా బీపీ మందులు వాడుతున్నవారు ఎక్కువగా తాగితే మైకం, తల తిరగడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటివారు దీన్ని పరిమితంగా తాగాలి లేదా నివారించాలి. డయాబెటిస్ ఉన్నవారు, ముఖ్యంగా నియంత్రణ లేనివారు. పచ్చి కొబ్బరి నీళ్లలో సహజ చక్కెరలు సుమారు 6-8 గ్రాములు ప్రతి కప్పులో ఉంటాయి. సాధారణంగా ఇవి రక్తంలో చక్కెరను పెద్దగా పెంచవు. కానీ డయాబెటిస్ బాగా నియంత్రణలో లేనివారు, ఇన్సులిన్ లేదా మందులు వాడుతున్నవారు ఎక్కువ మొత్తంలో తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటివారు రక్త చక్కెరను తనిఖీ చేసుకుని తాగాలి లేదా డాక్టర్, డైటీషియన్ సలహా తీసుకోవాలి. అలర్జీ, సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు. కొందరికి కొబ్బరి నీళ్ల వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు రావచ్చు. చాలా తక్కువ మందికి కొబ్బరితో అలర్జీ కూడా ఉంటుంది. ఇలాంటివారు మొదట చిన్న మొత్తంలో ప్రయత్నించి చూడాలి. అథ్లెట్లు, ఎక్కువ చెమట పట్టేవారు. వ్యాయామం తర్వాత హైడ్రేషన్ అవసరం. కానీ కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువ, సోడియం చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ చెమట పట్టినప్పుడు శరీరం నుంచి సోడియం ఎక్కువగా పోతుంది. అందుకే సోడియం కార్బోహైడ్రేట్లు రెండూ ఉన్న స్పోర్ట్స్ డ్రింక్లు మంచివి. కొబ్బరి నీళ్లు మాత్రమే తాగితే ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వచ్చే అవకాశం ఉంది. సలహా తీసుకోవడం ఉత్తమం. కొబ్బరి నీరు ఆరోగ్యకరమైనదే. కానీ ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఆహారంలో దానిని చేర్చుకునే ముందు వైద్యుడిని లేదా డైటీషియన్ను సంప్రదించడం ఉత్తమం. ప్రతి వ్యక్తి శరీరం, ఆరోగ్య పరిస్థితి భిన్నంగా ఉంటాయి. అందుకే వ్యక్తిగత సలహా తప్పనిసరి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీకు కిడ్నీ సమస్యలు, బీపీ, డయాబెటిస్ లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే కొబ్బరి నీళ్లు తాగడం గురించి మీ వైద్యుడిని లేదా డైటీషియన్ను సంప్రదించండి. స్వయం నిర్ణయాలు తీసుకోకండి. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.